ఎప్పుడైతే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందో, ఈ కేసు తర్వాత భర్తల్ని చంపిన భార్యలంటూ వరుస పెట్టి న్యూస్లు రావడంతో కొన్ని రోజుల వరకు ఒక కొత్త క్రైమ్ ట్రెండ్ నడిచి అందరినీ భయపెట్టించింది. అంతేకాదు ఈ ఆడాళ్లంతా ఎందుకిలా తయారయ్యారు అంటూ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ నడిచింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఇలాంటి న్యూస్లు అయితే రాలేదు. దీంతో అంతా సర్దుకుందనే సమయంలో గత నెల రోజుల నుండి మళ్లీ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ చూసినా భర్తల్ని చంపిన భార్యల కేసులే వస్తున్నాయి. అలా తాజాగా గుంటూరులో కూడా జరిగింది. ఏకంగా భర్తని చంపేసి శవం పక్కనే ఫోన్ వీడియోస్ చూస్తూ కూర్చుంది ఆ సైకో భార్య. ఇంతకీ ఏం జరిగిందో అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరువూరులో శివనాగరాజు, లక్ష్మీమాధురి అనే దంపతులుండగా వీరికి 2007లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి 2 పిల్లలు కూడా పుట్టారు. ఇక శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ ఉండగా లక్ష్మీమాధురి విజయవాడలో సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్ లో పనిచేస్తూ ఉండేది. ఈ క్రమంలో గోపి అనే వ్యక్తితో లక్ష్మీమాధురికి పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అలా కొన్నేళ్లుగా ఇద్దరు అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత గోపి హైదరాబాద్ లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉండగా లక్ష్మీమాధురి తన భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారం నచ్చగా ఆయన్ని గోపి నిర్వహిస్తున్న కారు ట్రావెల్స్ లో ఉద్యోగం చేసేందుకు అక్కడికి పంపించింది. అయితే శివనాగరాజు అక్కడ ఉద్యోగం చేయలేక తిరిగి మళ్లీ తన సొంతూరికి వచ్చేశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. నాగరాజు ఎక్కువగా ఇంటి దగ్గర ఉండడంతో గోపితో తన రిలేషన్ కి అడ్డుగా ఉన్నాడని భర్త మీద పగబెంచుకుంది లక్ష్మీమాధురి. తన భర్త అడ్డును తప్పించుకుంటే తన అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డంకి ఉండదని భావించి అతన్ని చంపేయాలని ప్లాన్ చేసింది. దాంతో ఈ నెల 18న భర్త కోసం బిర్యానీ చేసి అందులో 20 నిద్రమాత్రల్ని పొడి చేసి కలిపి భర్తకు పెట్టింది. దీంతో నాగరాజు బిర్యానీ తిన్న వెంటనే నిద్రమత్తులోకి జారుకోగా అప్పటికి ఈ ప్లాన్ గురించి గోపికి చెప్పడంతో నాగరాజు నిద్రలోకి వెళ్లగానే గోపి రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి రాగా గోపితో కలిసి లక్ష్మీమాధురి తన భర్త మొహంపై దిండు పెట్టి అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆ తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళాక లక్ష్మీమాధురి రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ భర్త శవం పక్కనే కూర్చుంది. ఇక తెల్లవారుతున్న సమయంలో ఉదయం 4 గంటలకి తన భర్త లేవడం లేదని, గుండెపోటు వచ్చిందని దొంగేడుపుతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిపించింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు, ఆమె వివాహేతరం సంబంధం గురించి తెలిసిన ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ అనుమానించారు. ఆ తర్వాత అరగంటలో మృతదేహాన్ని అంత్యక్రియలకి తరలిస్తారన్న సమయంలో నాగరాజు స్నేహితులు వచ్చి మృతదేహం చెవిలో నుండి రక్తం రావడం, మొహంపై ఉన్న గాయాలని గమనించి ఇంకా ఏదో జరిగిందన్న అనుమానంతో వెంటనే శివనాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్నేహితులు. ఇక పోలీసులు వెంటనే విచారణ జరిపి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపించగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఛాతి దగ్గర ఎముకలు విరిగి ఊపిరాడకుండా చనిపోయాడని తెలియడంతో పోలీసులు వెంటనే లక్ష్మీమాధురిని అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారించగా ప్రియుడితో కలిసి తానే భర్తని హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో ఆమె మాటలు విని పోలీసులే షాక్ అయినట్టు కూడా తెలిసింది. వెంటనే పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇక కోర్టు కూడా ఈమెకి సరైన శిక్ష విధించినట్టయితే తెలుస్తోంది. అయితే ఇలాంటిదే కూకట్పల్లిలో కూడా జరిగింది. ప్రియుడిపై ఉన్న మోసుతో కట్టుకున్న వాడిని లేకుండా చేసింది మరో ఆడది. హైదరాబాద్ లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనాడు సొసైటీలో సుధీర్ రెడ్డి, బ్రహ్మజ్ఞాన ప్రసన్న అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకి 2004లో పెళ్లైంది. ఇక ఈ దంపతులకి 2 కొడుకులున్నారు. అందులో పెద్ద కొడుకు ఇంటర్, రెండో కొడుకు 5th క్లాస్ చదువుతున్నారు. అయితే సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ న్యూస్వీడ్కు చెందినవాడు కాగా ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ఓ కంపెనీలో పనిచేస్తూ ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు. ఇక జ్ఞాన ప్రసన్న ఇంట్లోనే ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో జ్ఞాన ప్రసన్నకి ఒక యువకుడితో పరిచయం ఏర్పడి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం సుధీర్ రెడ్డికి తెలియగా ఇవన్నీ మానుకుని పిల్లల పెద్దవాళ్లు అవుతున్నారని భార్య గట్టిగా బుద్ధి చెప్పాడు. అయినప్పటికీ జ్ఞానప్రసన్న తన బుద్ధి మార్చుకోలేదు. దీంతో ఆ బాధని తట్టుకోలేక సుధీర్ రెడ్డి బాగా తాగుడికి అలవాటు పడి భార్యతో తరచూ గొడవ పడేవాడు. అలా వీరి మధ్య గొడవలు తారస్థాయికి చేరడంతో ప్రసన్న సుధీర్ రెడ్డిని కొట్టింది. అలాగే చంపడానికి కూడా ప్రయత్నించింది. దీంతో భార్య తనని ఖచ్చితంగా చంపుతుందన్న భయంతో సుధీర్ రెడ్డి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో తన భార్య తనని చంపడానికి ప్రయత్నిస్తుంది అని భార్య మీద కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమని పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే సుధీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వారానికే అనగా డిసెంబర్ 24న తన భర్తని చంపడానికి ప్లాన్ చేసింది. అందరూ గాఢమైన నిద్రలో ఉండగా ప్రసన్న బాగా నిద్రలో ఉన్న తన భర్త దగ్గరకు వచ్చి తన చున్నీతో అతని మెడకి బిగించి చంపేసింది. ఆ తర్వాత ఆయన మద్యం మత్తులో మంచం కోడికి తగిలి చనిపోయాడని డ్రామా క్రియేట్ చేసింది. దీంతో సుధీర్ రెడ్డి అక్క సునీత ప్రసన్న మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపగా అసలు నిజాలు
బయటకు వచ్చాయి. మెడపై ఉన్న గుర్తులు మంచం కోడు తగలడం వల్ల ఏర్పడిన గాయాలు కావని, ఉరేసి చంపారని రిపోర్ట్లో తెలియడంతో వెంటనే పోలీసులు సునీతని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించారు. దీంతో ప్రసన్న పోలీసులకి జరిగిన విషయం మొత్తం చెప్పింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, తన జల్సాలకి అడ్డుగా వస్తున్నాడని చెప్పుకురావడంతో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అయితే ఈ కేసులో సుధీర్ రెడ్డి అక్క కొన్ని నిజాలు బయటికి చెప్పుకొచ్చింది. అదేంటంటే ప్రసన్న పెళ్లికి ముందే మరో వ్యక్తితో పెళ్లైపోయి పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఆమెను సుధీర్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారని, ఈ విషయం తమకు పెళ్లి తర్వాత తెలిసిందని సుధీర్ రెడ్డి అక్క చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కూడా ప్రసన్న ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుని 2-3 సార్లు తమకి దొరికిందని, ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చామని అంది. ఇక ప్రసన్న తన ఇంటర్ చదువుతున్న పెద్ద కొడుకుని తన వైపుకి మలుపుకొని ఆ పిల్లాడితో సుధీర్ రెడ్డిని కొట్టించేదని, ఇలా ఇద్దరూ కలిసి కొట్టడంతో సుధీర్ రెడ్డి తనకి ఫోన్ చేసి ఇంట్లో భార్య కొడుకు కొడుతున్నారు, ఇంటికి వెళ్లాలంటే భయం వేస్తుందని తమకి ఫోన్ చేసి చెప్పాడని అంది. తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా తమకి చెప్పగా వారం రోజులకే చంపేసిందని సుధీర్ రెడ్డి అక్క ఎమోషనల్ అయ్యారు. ప్రసన్న ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి అని, లేదంటే తన తమ్ముడి ఆత్మ శాంతించదని చెప్పుకొచ్చింది. అలా సుధీర్ రెడ్డి మరణించిన ఇన్ని రోజులకి ఈ విషయాలు బయటికి రావడంతో వారింటి చుట్టుపక్కల వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. తమ అక్రమ సంబంధాలకి అడ్డుగా ఉన్న భర్తలని భార్యలు ఎలా చంపుతున్నారో చూశారు కదా. అంతేకాదు అడ్డుగా ఉన్న పిల్లల్ని కూడా చంపడానికి వెనకాడడం లేదు. చూస్తుంటే సమాజంలో రోజు రోజుకి ఇంకెన్ని దారుణాలుగా జరుగుతాయో, ఎంత దారుణంగా మారిపోతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది. పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో మంచి జీవితాన్ని గడిపే కొందరు ఆడవాళ్ళకి ఉన్నట్టుండి వారి బుద్ధి చాలా వంకరగా మారుతుంది. చాలా వరకు అక్రమ సంబంధాల వల్లే భర్తల్ని చంపుతున్నారు భార్యలు. మరోవైపు భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారన్న అనుమానంతో భర్తలు చంపేస్తున్నారు భార్యల్ని. ఏదేమైనా అక్రమ సంబంధం అనే కారణంతోనే సమాజంలో బాగా నేరాలైతే జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. మరి ఇలాంటి అక్రమ సంబంధాల విషయంలో జరుగుతున్న నేరాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఇలాంటి సంబంధం పెట్టుకుని తెగిస్తున్న వాళ్ళు తమ బుద్ధి మార్చుకోకపోతే తమకు అడ్డుగా ఉన్న వారిని చంపడం కాకుండా వారిని వదిలేసి దూరంగా వెళ్ళడం మంచిది. అంతేకాని ఇలాంటి నీచ పనుల కోసం అమాయకుల ప్రాణాలు తీయకండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.